తెలుసా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుండండి, వీడియో చాలా బాగుంటుంది. ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఎండింగ్లో, అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట. నా వీడియోస్ని లైక్ చేసే వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. గరుడ అయింది నన్ను చెప్పింది. అయితే ఫైనల్గా తిరుపతికి అయితే మేము రీచ్ అయిపోయాము. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము కదా, 7:30, 8 లోపు మేమైతే తిరుపతి రీచ్ అయ్యాము. ఇంకా సడన్గా అంటే మనకి కొండపైన రూమ్స్ అయితే ఫెసిలిటీ ఉండదు కదా. సో అన్ని బుకింగ్స్ ఉండి రూమ్ అంటే దర్శనం టికెట్స్ ఉంటేనే రూమ్ అయితే బుక్ అవుతుందంట పైన. కాబట్టి ఇంకా మేమైతే తిరుపతిలో ప్రస్తుతానికైతే రూమ్ తీసేసుకున్నాము. అయితే నైట్ ఇక్కడే పడుకొని ఉన్నాము. ఆ తర్వాత ఇవాళ వచ్చేసి మేము ఎస్ఎస్డి టోకన్స్ కోసం వెళ్దాం అనుకుంటున్నాము. 12 o'clock అయితే లైన్లోకి వెళ్ళాలంట. అయితే ఇప్పుడైతే టిఫిన్ తెద్దామని మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఇంకా పిల్లలతోటి బయట హోటల్కి వెళ్ళి కూర్చొని తినడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఒక్కోసారి తప్పదు. ఇంక ఇప్పుడైతే మామూలుగా రూమ్లో తెచ్చుకొని తింటే బెటర్ కాబట్టి, ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. ఇంకా పిల్లలు మేము తినేసి ఆ తర్వాత టోకన్స్ కోసం అయితే స్టార్ట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక్కరే ఆధార్ కార్డ్ అట్లా తీసుకెళ్ళిపోయి ఎస్ఎస్డి టోకెన్ అయితే అట్లా ఇవ్వరంట. కాబట్టి ఎవరెవరికైతే కావాలి టోకన్స్ అనేది వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజెంట్ ఉండాలి. పిల్లలకైతే అవసరం లేదు, నాకు మా హస్బెండ్కి అయితే కావాలి. కాబట్టి ఇంకా డైరెక్ట్ పిల్లల్ని తినబెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతాము. అయితే ఇప్పుడు దర్శనం టికెట్స్ తీసుకున్న తర్వాతనే మనకి ఇవాళ ఏ టైం వరకు వస్తుంది అనేది తెలుస్తుంది. లేదంటే రేపు కూడా రావచ్చు. రేపు వచ్చినా కూడా మార్నింగ్ టైంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో ఆఫ్టర్నూన్ వరకు అట్లా దర్శనం అయిపోతే కనుక మేమైతే ఇంకా ఈవినింగ్ వేరే గోవిందరాజ స్వామి కానీ వేరే అన్నీ కూడా తిరిగేసి రిటర్న్ అవ్వచ్చు. నేను అన్నీ చదువుకుంటా, ఏం చేయాలి ఎక్కడ ఏం చేయాలని చూసుకుంటూ ఉంటాడు. అన్నీ ఏం చదువుతున్నావు? గుండె అయిపోతుంది ఇప్పుడు నీకు తెలుసా. రేపు గుండె అయితే చిట్టాలి. గుండు చేసుకుంటావా? చెప్పు, గుండు చేసుకుంటావా? చిట్టాలి రిమోట్ జేజా. బ్రష్ చేసుకుంటావా? బ్రష్ చేసుకో. సూపర్. అట్లా చేసుకోవాలా? బ్రష్ పేస్ట్ చేయాలా? నేను చేసుకోవాలా? నువ్వు చేసుకున్నావు, అయిపోయిందా? ఏం చేస్తున్నావు చిత్తల్లి? రిమోట్ నొక్కుతున్నావా? బాగున్నావా? క్యూట్ ఉన్నావా? చూడు, నువ్వు క్యూట్ ఉన్నావా? బాగున్నావా? అయితే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేశాడు అన్నట్టు ఇవాళ అయితే మనకు దర్శనం రాలేదన్నమాట. నెక్స్ట్ డే నైట్ 8 o'clock వచ్చింది. అయితే ఈలోపు మేము కింద ఉండలేక ఇంకా తిరుమలకి అయితే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఉండేం చేస్తాం, ఇంకా వచ్చిందే మనము తిరుమలలో దేవుణ్ణి చూడడానికి. కాబట్టి మాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు. ఆ తర్వాత మేమైతే ఇట్లా బస్సులో లగేజ్ అయితే కింద పెట్టేసాము, రూమ్లోనే పెట్టేసి బస్సులో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఇంకా బస్సులో వెళ్తున్నాము. వాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చిన్నోడికైనా కూడా అని అనుకున్నాము. చిన్నదైతే పడుకొని ఉందన్నమాట. ఇంకా పైకి వెళ్ళి దర్శనం లేకపోయినా సరే పర్వాలేదు, కొంచెం అట్లా కొండ మీదకి వెళ్ళి ఆ ఫీలింగ్ అయితే తెచ్చుకోవాలని అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట మాకైతే. అందుకే కింద ఉండలేక రూమ్ కింద ఉన్నా సరే లగేజ్ అంతా కింద వదిలేసి పైకైతే వెళ్ళిపోయి మళ్ళీ బస్సులోనే రిటర్న్ కిందికి వచ్చేస్తాము. కార్ అయితే కిందే పెట్టేసాం మేము. మా చిన్నోడికైతే 11 months ఉన్నప్పుడు తిరుమలలో చేయించామన్నమాట తలెంట్రికలు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మేము తిరుమలకి అయితే అసలు రానేలేదు. ఆజ్ఞ రాలేదేమో మాకు. అయితే ఆ తర్వాత ఇప్పుడు మా చిన్నది పుట్టిన తర్వాత ఇప్పుడైతే 14 months అట్లుంది. చిన్నోడు 4 years అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మాకైతే తిరుపతికి వెళ్ళే ఆజ్ఞ అయితే వచ్చినట్టుంది. ఇంకా వెళ్ళామన్నమాట. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాము. ఇంకా రానే వచ్చిందనమాట ఆ డే.
అయితే ముందు సీట్లోనే కూర్చున్నాము. ఆ వ్యూ అంతా చూడడానికి బాగుంటుంది, చూడొచ్చు అని చెప్పి. అయితే ఆ డ్రైవర్ వచ్చేసి చిన్నోని అక్కడ కూర్చోమని చెప్పాడు. అయితే వాడు కూడా భయపడకుండా కూర్చున్నాడు. కొంతసేపు అయిన తర్వాత అయితే మా దగ్గరకు వచ్చేసాడులేండి. కొంచెం అటు ఇటు మలుపులు తిరుగుతుంటుంది కదా బస్సు అయితే, కొండ తిరిగేటప్పుడు వాడైతే కొంచెం భయపడి మా దగ్గరకు వచ్చేసాడు. అయితే వెళ్తూ ఉంటే శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద అని అంటూ ఉన్నాడు. అయితే పైన అంతా కూడా మాడవీధుల్లో కానీ ఇక్కడ అంతా కూడా తిరుగుతూ ఉన్నాం అనమాట తిరుమలలో. ఆ గాలి అసలు ఆ ఫీలింగ్ ఒక మంచి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. దానికోసమే మేము అసలు వెళ్ళింది, బస్సులో అయినా సరే వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి. చాలా స్వచ్ఛంగా ఎంత బాగుందో అసలు. ఆ గోవింద నామాలు అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి కదా పైన అంతా కూడా తిరుమలలో. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకా ఈవినింగ్ వరకు ఇట్లా నైట్ వరకు ఉండేసి ఆ తర్వాత మేమైతే మళ్ళీ బస్సులోనే కిందికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము దర్శనం ఉందన్నమాట. నైట్ 8 o'clock ఉంది దర్శనం. కాకపోతే ఆఫ్టర్నూన్ కూడా మనము లైన్లోకి వెళ్ళిపోవచ్చు అంట. అయితే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా టిఫిన్ చేయించడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ మాకు ఏ టైం అవుతుందో ఆ టైం వరకు అయితే మేము దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు తలెంట్రికలు కూడా చేయించేది ఉంది. స్పెషల్గా చిన్నదాని తలెంట్రికల కోసమే కదా మేమైతే వెళ్ళింది. అయితే ఫస్ట్ అయితే మా ఇంటి దేవుడు కొమరెల్లి మల్లన్న స్వామి అనమాట. అక్కడ చేయించేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ టైం అనమాట చిన్నదానికి తలెంట్రికలు చేయించడము. అయితే అదంతా కూడా మేము పైన తిరుమల అంతా తిరిగేసి ఆ తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే అయితే ఇంక వెళ్ళాలి, చూడాలి ఎట్లా ఏ టైం అవుతుంది ఏంటి అనేది. 8 o'clock వరకు అయితే వెయిట్ చేయని అవసరం లేదు, ముందే కూడా వెళ్ళిపోవచ్చు దర్శనంలోకి. సో మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి తినబెట్టుకొని ఏ టైం వరకు అవుతే ఆ టైం వరకు మేమైతే వెళ్ళిపోతాము. రేపు గుండె అవుతుందా? అవునా, నీకు తెలుసా? ఓకే. అయితే మేము టోకన్స్ తీసుకున్న ప్రకారం ఆ సేమ్ డే కాకుండా నెక్స్ట్ డే వచ్చింది మాకైతే దర్శనం. అది కూడా నైట్ 8 o'clock వచ్చింది. కాకపోతే ఆఫ్టర్నూన్ కూడా మనము లైన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అయితే మార్నింగే మేమైతే ఇప్పుడు కూడా మేము మొత్తం కూడా లగేజ్ కిందనే పెట్టాము తిరుపతిలో. ఇంకా తిరుమలలోకి పైకి మేమైతే కార్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లలు ఈయన ముగ్గురు కూడా తలెంట్రికలు చేయించుకోవాలి. ఇప్పుడైతే స్వామివారికి తలనీలాలు ఇచ్చేసి ఆ తర్వాత అక్కడే మేము రెస్ట్ రూమ్ అట్లాంటివి ఉంటాయి కదా, చాలా ఫెసిలిటీ అయితే ఉంటుంది కదా, అక్కడ మేము ఏదో పిల్లల్ని కానీ ఈయన కానీ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా తినేది ఉంటే తినేసి ఆ తర్వాత లైన్లోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి అదే కొండ ఫేస్ కనిపించినట్టు అవుతుంది కదా. వెంకటేశ్వర స్వామి సూపర్ వెంకటేశ్వర స్వామి సూపర్ ఇంత మంచిగా ఇందాక. ఇక్కడైతే ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని కొండ మీదకి వెళ్ళే ముందే
ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. చిన్న చిన్న కాళ్ళు అవి, చిట్టి తల్లి చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న కాళ్ళు. ఏం చేస్తున్నావు ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్ అన్న. హౌ ఆర్ యూ? మేము తిరుపతికి వచ్చినాం. ఇప్పుడు తలనీలాలు ఇస్తామని చెప్పి చెప్తాను. ఇప్పుడు తలనీలాలు ఇస్తాం, గుండు చేసుకుంటాం. వద్దాను చుట్టాలే మొత్తానికైతే కొండ మీదకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఫస్ట్ వీళ్ళ తలనీలాలు అయితే ఇచ్చేది ఉంది. ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్దామని మేము ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసిండు అనమాట. ఒక సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ. మేమే చాలా సర్ప్రైజ్ అయినాం యాక్చువల్గా. మా కజిన్ దివ్య అని ఉంటుంది అనమాట, మా సొంత మా చిన్నాన్న వాళ్ళ పాప. ఇంకా తను కలిసింది వాళ్ళ హస్బెండ్, తను ఇద్దరు సడన్గా వచ్చారు. బెంగళూరులో ఉంటారు జాబ్ పర్పస్. సో వాళ్ళు సడన్గా వచ్చారు. మేము ఏ కళ్యాణ కట్ట దగ్గర అయితే ఉన్నామో అక్కడనే కరెక్ట్గా మేము తలనీలాలు ఇచ్చేసి బయటికి రాగానే వాళ్ళు కనిపించారు. అసలు వాళ్ళు స్టార్ట్ అయ్యి వచ్చిన విషయం మాకు తెలియదు, మేము వచ్చినామని వాళ్ళకి తెలియదు. మేము చాలా సడన్గా స్టార్ట్ అయ్యి వచ్చాం కదా, నైట్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చాము. అయితే వాళ్ళైతే ముందే 3 months బిఫోరే బుక్ చేసుకున్నారంట. అసలు చాలా సడన్గా అట్లా కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. ఫ్రాంక్గా చెప్తున్నాను, అసలు పైన ఉంటాము అని కూడా మేము అనుకోకుండా కిందనే లగేజ్ అంతా కూడా పెట్టేసి ఏది అవసరమో ఒక్కొక్క జత మాత్రమే పిల్లలు కూడా పెట్టుకొని పైకి వచ్చామన్నమాట కొండ మీదకి. కానీ సడన్గా ఇట్లా మా కజిన్ కలవడము, ఇంకా వాళ్ళు 3 months బిఫోరే బుక్ చేసుకున్నారు కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా రూమ్ కావాలంటే మాకు కూడా దొరికిందనమాట అక్కడే రూము. సో ఒక్కరోజు కాదు 2 nights మేము కొండ మీద నిద్ర చేసామన్నమాట. చాలా చాలా సంతోషం అనిపించింది. అసలు అంత సడన్గా తెలిసిన వాళ్ళు కలవడమే చాలా కష్టము. అట్లాంటిది మన ఓన్ రిలేటివ్స్ కలవడం ఒక మిరాకిల్ లాగానే అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను. అయితే స్వామివారిది లోపల ఏదైతే ఉంటుందో గర్భగుడి ఆనంద నిలయం అంటారంట. అయితే మేమున్న రెస్ట్ హౌస్ నేమ్ కూడా ఆనంద నిలయం అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మాకైతే కలిసినందుకు, ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినందుకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా తర్వాత మేము ఎట్లా టైం స్పెండ్ చేసాం, ఏంటి, ఎట్లున్నాం, ఏంటి అనేది మొత్తం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. చూస్తూ ఉండండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.